హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ మామిడికాయ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయి తీసుకొని నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పల్లీలు, శనగబాళ్ళు, ఉద్దుబాళ్ళు ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది 2 చిటపటలాడిన తర్వాత మనం ఇందులోకి 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ ఒకటి యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా పసుపు ఇంకా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ బయట వచ్చేదాకా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకుంటానండి. నేను ఇక్కడ చేసుకున్న రైస్ 2 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు ఎంతమంది గెస్ట్లు అయినా కానీ వచ్చిన తర్వాత మీరు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ రైస్ అనేది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.